కాంగ్రెస్ ప్రభుత్వంలో విధ్వంసం వినాశనం తప్ప ఏమీ లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో సర్కారు నడుపుతున్నారో సర్కస్ నడుపుతున్నారో అర్థం కావట్లేదన్నారు. వెలుగుమట్ల బాధితులకు 3 మంత్రులు క్షమాపణ చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అనర్హత అంశంలో స్పీకర్ కి రాహుల్ గాంధీకి బహిరంగంగా సన్మానం చేయాలన్నారు. కడియం శ్రీహరి గురించి ఎంత మాట్లాడినా వృధా అని, ఆయనకి కేసీఆర్ ఎంత తక్కువ చేశాడని ప్రశ్నించేశారు. ఇక ఏపీ నేత లావు కృష్ణదేవరాయలు తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని సూచించారు కేటీఆర్. రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లా పనిచేస్తుందో ఆ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 3 మంత్రులు వారి బినామీలు వేజెల్ల సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు, ఈ 3 బినామీల కోసమే మొన్న వెలుగుమట్లలో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని వెలుగుమట్లలో 3 మంత్రుల బినామీల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ లాభాల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 1000 మంది పేదవాళ్ళని మొన్న గూడు లేకుండా చేశారు. ప్రభుత్వం చేసింది తప్పు అనేది ఆ రోజు ఘంటాపదంగా చెప్పాం. ఈరోజు మేము చెప్పింది 100% వాస్తవం అని తేలిపోయింది. వెలుగుమట్లలో ఏ నిర్ణయం అయితే మీరు తీసుకోక తప్పలేదో, రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూలగొట్టిన ప్రతి ఇల్లు, ఆ ఇంటికి మళ్ళీ ఆ కూలిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేదాకా, వాళ్ళకు పట్టాలు ఇచ్చేదాకా, వాళ్ళకి ఇల్లు కట్టించేదాకా మేము వదిలిపెట్టాం. వీళ్ళు సర్కారు నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారా మాకైతే అర్థం కావట్లేదు. కూలగొట్టేది మీరే, మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్పేది మీరే, భూమాఫియా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది మీరే, మళ్ళీ ఈరోజు చూస్తే అయ్యో అని చెప్పి 4 ఖర్చుకొని మళ్ళీ పట్టాలు ఇచ్చేది మీరే. అది కూడా కొంతమందికి ఇస్తామంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు.